మరి అది ఇంకోటి అక్కడ తమిళనాడు ఎలక్షన్లో మీకు తెలుసు అది ఎప్పుడు కూడా వాళ్ళు సెక్యులర్. అక్కడ 2 అలయన్స్‌లు ఉన్నాయి. ఒకటి సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్ అంటాం. డీఎంకే అయితే ఉందో వాళ్ళది సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్. అవును. ఇంకోటి ఎన్డీఏ. సో వాళ్ళు సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు దే గివ్ ప్రయారిటీ టు ద లోకల్. తమిళ్‌కి, వాళ్ళ భాషకి, తర్వాత వాళ్ళ సంస్కృతికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో ఇట్లాంటి అంశాల్లో మహిళా రిజర్వేషన్ అంశం అనేది ఎంతవరకు అనేది మనం రిజల్ట్ వచ్చినాక చెప్పగలుగుతాం. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. ఎందుకంటే అది ఎలా ట్రాక్షన్ అవుతుందని మనం ఇప్పుడు చెప్పలేము. అది ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ డెఫినెట్గా బీజేపీ, ఏఐడిఎంకే ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ అలయన్స్కి ఇది ఒక ఎలక్షన్ నెరేటివ్గా ఉపయోగపడింది. ఉపయోగపడలేదని చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్లో ఒకవేళ విజయ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే జంజీని, తర్వాత మహిళల ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వీళ్ళు కానీ టర్న్ చేసుకోగలిగితే అది డెఫినెట్గా హంగ్ క్రియేట్ అయ్యి ఏఐడిఎంకే విజయ్ ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉండేవి కనబడుతుంది. ఒక సినారియో. అదర్ సినారియో ఏంటంటే యాంటీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని విజయ్ గాన క్లియర్గా చీల్చగలిగితే విజయ్ మేబీ ఎక్స్ ఫ్యాక్టర్ కొన్ని ఓట్లతో, అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది 2009 ప్రజారాజ్యం పార్టీ లాగా కొన్ని ఓట్లు తీసుకొని మళ్ళీ రూలింగ్ గవర్నమెంట్కి, డిఎంకేకి అడ్వాంటేజ్ చేసేటువంటి సినారియో కూడా కనబడుతుంది.